ప్రపంచంలో అన్ని సంపదలలో విద్యాధనం సర్వధన ప్రధానం అంటాం. అలాగే అన్ని ఉద్యోగాలలో అన్ని వృత్తుల్లో కూడా చాలా గొప్ప వృత్తి ఉపాధ్యాయ వృత్తి. రేపటి పౌరులను తయారు చేసే ఉపాధ్యాయులుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా, ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో చేరాలనుకుంటున్న ఛాత్రోపాధ్యాయులు, ఉపాధ్యాయ మిత్రులు, మీరు ఇంటర్మీడియట్ పూర్తి చేసి, టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసి డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ వృత్తికి రావాలనుకుంటున్న ఛాత్రోపాధ్యాయులు, మరి ఎస్జిటి ఉపాధ్యాయులుగా రావాలనుకుంటున్న ప్రతి ఒక్కరూ పేపర్ 1ని టెట్లో అర్హత సాధించాలి. ఇవాళ డిఎస్సికి వెళ్ళడానికి ముందుగానే టెట్ అర్హత పొందాల్సిన అవసరం ఉంది. కాబట్టి టెట్ గురించి మీకు అవగాహన ఉండి ఉంటుంది. అయినప్పటికీ 1-2 నిమిషాలు. టెట్ అర్హత పొందితే డిఎస్సికి అర్హత ఉంటుంది. డిఎస్సిలో టెట్ మార్కులకు వెయిటేజ్ మార్క్స్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇది పోటీ ప్రపంచం. ఈ పోటీ ప్రపంచంలో పరిగెత్తాలి అంటే రాసే ప్రతి విషయానికి మార్కు రావాలి. 150 మార్కులు టెట్లో ఉంటే 140కి ఎక్కువలో మనం ఉండాలి అని ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. టెట్ పరీక్షకు 150 మార్కులు ఉంటాయి. వాటిల్లో చైల్డ్ పెడగాలజీ, సైకాలజీమైన 30, లాంగ్వేజ్ 1 అది తెలుగు కావచ్చు, హిందీ ఏదైనా కావచ్చు, వాళ్లకు 30 మార్కులు, ఇంగ్లీష్కు 30 మార్కులు. ఇక్కడ పేపర్ 1 అంటున్నాం కాబట్టి ఎస్జిటీలుగా అపాయింట్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా వీళ్లకు మ్యాథమెటిక్స్, ఈవీఎస్ వీటింటిలో కలిపి మొత్తము 150 మార్కులు ఉంటాయి. మరి ఈరోజు మనము తెలుగు పేపర్ 1లో సిలబస్ ఏముంటుంది, ఏం చదివితే మంచిది, ఎలా సంసిద్ధత పడాలి అనే అంశాలను నేర్చుకుందాం. పేపర్ 1 తెలుగు టెట్లో ఏం చదవాలి అన్నప్పుడు ముందుగా మనం సిలబస్ చూద్దాం. లాంగ్వేజ్ 1 తెలుగుకు మార్కులు 30 కేటాయించబడడం జరిగింది. అయితే ఇక్కడ ఒక్క మాట, ఇంతవరకు మనము టెట్ రాసేటప్పుడు లక్ష్యాధార ప్రశ్నలే ఉన్నాయి, కానీ ఈసారి ప్రభుత్వ నిర్ణయం ప్రకారము ఆన్లైన్లో పరీక్ష నిర్వహించబడుతుంది అని తెలుస్తూ ఉంది. ఇక మనకు ముందుగానే ఈ మాట చెప్తున్నాను, ఇప్పటి వరకు గత పద్ధతిలో గత సిలబస్లోనే టెట్ పరీక్ష ఉంటుంది అని తెలుసు. నోటిఫికేషన్ క్లియర్గా వచ్చినప్పుడు ఏమైనా చేర్పులు మార్పులు ఉంటే కూడా ప్రతి ఒక్కరూ అప్డేట్ అవుతూ దానికి అనుకూలంగా సంసిద్ధపడి పరీక్షను హాజరవ్వాల్సి ఉంటుంది. ఇక తెలుగులో మార్కులు 30 అన్నప్పుడు ఎక్కడెక్కడ తెలుగును చదవాలి అంటే ఏ స్థాయి వరకు చదవాలి, ఏం చదవాలి అని చదివే ముందు ఈ 30 మార్కులు దేనికి కేటాయించబడ్డాయో చూద్దాం. తెలుగులో 30 మార్కులు ఉన్నప్పుడు 24 మార్కులు కంటెంట్కు ఉంటాయి, 6 మార్కులు తెలుగు బోధనా పద్ధతులు మెథడాలజీకి కేటాయించబడుతుంది. ఇక మీరు డిగ్రీ చేసి బీఈడి చేసిన తెలుగు అభ్యర్థులు, తెలుగు రాసేవాళ్ళు కానీ, ఇక్కడ ఎస్జిటికి హాజరవుతున్న పేపర్ 1 రాస్తున్న వాళ్ళు కానీ తెలుగు సిలబస్ చూసినప్పుడు 2 సమానంగానే కనిపిస్తున్నాయి. 2 సమానంగా కనిపిస్తున్నప్పుడు మా స్థాయి వాళ్ళ స్థాయి ఒకటే ఉంటే ఎట్లా అనే ఒక ప్రశ్న మనమందరి మదిలో ఉంటుంది. అయితే ఒక బేస్ అనేది కామన్గా ఉన్నప్పటికీ అక్కడ ప్రశ్నించే విధానాలు, అక్కడున్న విషయాలు ఆ స్థాయిని బట్టే ఉంటాయి కదా. అది మీరు అందరూ అర్థం చేసుకోవాలి. కాకపోతే తెలుగు భాషను చూసినప్పుడు, మనం ఇప్పుడు సిలబస్ చూసినప్పుడు అర్థమవుతుంది, బేసిక్స్ అన్నీ అందరికీ సమానమే. వినిమయంలో ఉన్నప్పుడు పాఠ్యంలో ఉన్న పాఠ్యాంశాలను బట్టి కొంత వేరియేషన్ ఉంటుంది. ఆ స్థాయిని బట్టి, సామర్థ్యాల సాధనను బట్టి ప్రశ్నించడం జరుగుతుంది. కానీ బేసిక్స్ మాత్రం అందరికీ పేపర్ 1లో కానీ పేపర్ 2లో కానీ మనకు ఒకే తీరుగా కనిపిస్తాయి. ఇక పేపర్ 1 చదివే వాళ్ళు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, మీరు డిఎడ్ చదివేటప్పుడు తెలుగు అకాడమీ పుస్తకాలు కొనుక్కొని ఉంటారు లేదా తెచ్చుకొని ఉంటారు. ఆ తెలుగు అకాడమిక్ పుస్తకాలను
పెడగాలజీ కోసం కావచ్చు, తెలుగు మెథడాలజీ కోసం కావచ్చు, మీరు తప్పకుండా ఇప్పుడు కూడా ఫాలో అవ్వండి. ఇంకా కొత్త వర్షన్స్ ఏమన్నా దాంట్లో అప్డేట్ ఉన్నా చూడండి. మీరు ఇంకా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, టెట్ గతంలో పేపర్ 1లో కొంత మెరుగైన మార్కులు ఉన్నప్పటికీ పేపర్ 2లో కొంత తగ్గినట్టుగా గమనిస్తూ ఉన్నాం. అట్లా కూడా పేపర్ 1లో వచ్చిన మార్కులు తక్కువగానే అందరి దృష్టికి వచ్చింది. కాకపోతే గమనిస్తే విషయం ఏమిటంటే, ఇక్కడ మీకు అన్నీ చదివినవే. ఒకటి మీరు విషయపరంగా చిన్ననాటి నుండి చదివినవి, రెండవది మీ పాఠ్యపుస్తకాలలో ఉన్నవి, మూడవది అవి మెథడాలజీగా మీరు ప్రాక్టీస్ చేసినవి. జస్ట్ మీరు వాటిని సరి అయిన విధానంలో రీకాల్ చేసుకొని ప్రశ్నకు ఆన్సర్ని చూజ్ చేసుకోవాలి. ఇవి లక్ష్యాత్మక ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి మీరు కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా ఉండాలి. మన భాషా బోధన కావచ్చు, మామూలుగా విద్యా లక్ష్యాలలో చూస్తే NCF 2005 కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతి NCFలో కూడా ఏముంటుంది అంటే, పిల్లవాడు విద్యా లక్ష్యాలలో ముఖ్యమైనది ఏమిటంటే చదువుకొని పరీక్షలో పాస్ అయ్యి మార్కులు తెచ్చుకోవడం మాత్రమే కాదు కదా. విద్యా లక్ష్యాల బోధన తర్వాత బోధన యొక్క ముఖ్య ఉద్దేశము ఏం నేర్చుకుంటారో వాటిని ఇంకొంత నైపుణ్యంతో వినిమయం చేయగలగాలి. ఇక్కడ ప్రశ్నలు కూడా అట్లాగే ఉంటాయి. కాకపోతే బేసిక్స్గా ఈ సిలబస్ ఏమిచ్చిండ్రో చూద్దాం. ఆ విషయంలోనే మీరు అవగాహన పొంది వాటి నుంచి విషయావగాహన, వినిమయం, సామర్థ్య సాధన, నైపుణ్య వినిమయం అనే మీద ప్రశ్నలు మనం ఎక్కువగా ఉన్నట్టు గమనిస్తాం. జ్ఞానాత్మక ప్రశ్నలు కొన్ని ఉంటాయి, విశ్లేషించి అవగాహనతో ఉన్నాయి కొన్ని ఉంటాయి, వినిమయంగా కొన్ని ఉంటాయి. అది ఏ విషయమైనా మనం ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ లాంగ్వేజ్ 1 తెలుగు పేపర్ 1లో సిలబస్ ఏముందో ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటిది విషయం. ముఖ్యంగా మనము 5 అంశాలుగా తెలుగును చదువుతాం. మొదటిది విషయం, రెండవది తెలంగాణ సాహిత్యము, సంస్కృతి, ప్రాచీన ఆధునిక అంశాలు, మూడవది తెలుగు పదజాలం, ఆ తర్వాత భాషాంశాలు, తెలుగులోని భాషాంశాలు ఏమిటి, వాటిని ఏ రకంగా చదవాలి, ఏమేమి ఉన్నాయనేది. ఇక 5వది చూస్తే తెలుగు బోధనా పద్ధతులు. ఈ 5 ఐటమ్స్ కిందనే మీకు 30 ప్రశ్నలు, 30 మార్కులు ఉంటాయి. బోధనా పద్ధతులు 5వది బోధనా పద్ధతులు. ఈ బోధనా పద్ధతులలో 6 మార్కులు ఉంటాయి. మొదటి 4 అంశాలపైన 24 మార్కులు ఉంటాయి. యావరేజ్గా చూస్తే ప్రతి అంశానికి 6 మార్కులు. కాకపోతే ఈ పఠనావగాహన, గద్య పద్యానికి ఇంకొక 2 మార్కులు ఎక్కువగానే ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. ఇక అంశంలోకి వెళ్తాను. ఇక్కడ సిలబస్లో మొట్టమొదటిది విషయం. ఈ విషయం అనేది పఠనావగాహన, పద్యము, గద్యము ఆధారంగా అన్నాడు. ఇది గమనిస్తే అపరిచిత పద్యము, అపరిచిత గద్యం. అవగాహన అనేది అది ఏదైనా కావచ్చు కదా. ఒకసారి మనము టెక్స్ట్ బుక్లో చదివింది మాత్రమే అర్థం కాదు కదా. కాబట్టి ఇక్కడ విషయం కూడా ఈ పఠనావగాహన మీదనే తీసుకున్నారు. అది పద్యం కావచ్చు, గద్యం కావచ్చు, అపరిచిత పద్యం, అపరిచిత గద్యం. ఇక కరెక్ట్గా గమనిస్తే ఇవి మనము సృజనాత్మక రచనలోనో లేకపోతే రెఫరెన్స్ పుస్తకాలలోనో డైలీ పేపర్లోనో మన తెలుగు సాహిత్య గ్రంథాలలోనో చదివినవే ఉంటాయి. చాలా వరకు మనకు అవి అపరిచితం అంటే టెక్స్ట్ బుక్లో కంటెంట్ లాగా కాకుండా అదనపు సమాచారం కింద చదివినవి ఉంటాయి. పద్యము, గద్యం ఆధారంగా ఉంటాయి. ఈ విషయావగాహన పఠన పద్య గద్యాలలో మనం మోడల్ పేపర్లో చూసినా కూడా ఇంతవరకు ఉన్న గతంలో నిర్వహించిన ప్రశ్నాపత్రాలలో గమనిస్తే కూడా వీటిని 8 నుంచి 10 మార్కులు, కొన్ని సందర్భాలలో ఒక పద్యానికి 4 మార్కులు లేదా 5 మార్కులు, గద్యానికి 4 లేదా 5 మార్కులు ఇచ్చి 2 ఇవ్వడం జరిగింది. 1-2 సందర్భాలలో ఒక పద్యం మాత్రమే ఇవ్వడం, గద్యం ఇవ్వకపోవడం ఇలా జరుగుతుంది. రేపు కూడా మనకు మన ఆధారం ఎలా వస్తే వాటిని మోడల్ పేపర్స్ కూడా ముందు ఒకవేళ ప్రచురించబడితే దాని ఆధారంగా మనకు పక్కా ఉంటుంది. ఏది ఏమైనా అపరిచిత పద్యం, అపరిచిత గద్యానికి 8 మార్కుల వరకు కేటాయించడం, 6 నుండి 8 మార్కులు లేదా ఒకటే ఇస్తే 5 మార్కులు ఉంటాయి. ఇది గమనించాలి. ఇది పఠనావగాహన అనేది పద్యము, అపరిచిత పద్యం,
అపరిచిత గద్యం ఆధారంగా ఇవ్వబడుతుంది. దీన్ని మనం ఇంగ్లీష్లో అయితే రీడింగ్ కాంప్రహెన్షన్ అంటాం. రీడింగ్ కాంప్రహెన్షన్ వల్లనే కదా మనం దేనికైనా జవాబు ఇవ్వగలుగుతుంది. ఒకటి, విన్నది వాటికి అవగాహనతో జవాబు చెప్తాం. రెండవది, చదివిన దానికి అవగాహనతో చెప్తాం. ఇక్కడ గమనించాల్సింది 4 కావచ్చు, 5 ప్రశ్నలు కావచ్చు. ఒకటి డైరెక్ట్గా ఉండవచ్చు, జ్ఞానాత్మక ప్రశ్నలాగా, కానీ ఎక్కువగా అవగాహన, లక్ష్యాత్మక వినిమయం మీదనే ఉంటున్నాయి. ఇఫ్ నువ్వైతే ఏం చేస్తావు అనే ప్రశ్నలు మామూలుగా రాయడంలో ఉంటాయి, కానీ ఇక్కడ కూడా మనకు కొంత సొంత డెసిషన్ వినిమయం కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇట్లా ప్రశ్నలు కూడా ఏ రకంగా వస్తాయి అనేది కొంత మనసుకు అవగాహన ఉంటే అక్కడ మ్యాటర్ని బట్టి చదివి జవాబు చెప్పవస్తుంది. ఇది మొట్టమొదటిది విషయం. రెండవది తెలంగాణ సాహిత్యము, సంస్కృతి. పేపర్ 2లో కూడా సిలబస్ చెప్పేటప్పుడు ఇదే విషయాలు చెప్తుంటాం. మరి ఏంటి వేరియేషను అంటే స్టాండర్డ్. 1వ తరగతి పిల్లవాడు కూడా వింటాడు, మాట్లాడతాడు, రాస్తాడు. 4వ తరగతి పిల్లవాడు, వీటిని కూడా నేను డీటెయిల్గా మళ్ళీ మీకు చెప్తాను. ఇక్కడ తెలంగాణ సాహిత్యము, సంస్కృతి అన్నప్పుడు తెలంగాణలో ప్రాచీన సాహిత్యం ఉంది, ఆధునిక సాహిత్యం ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రము ఏర్పడేటప్పుడు జరిగిన కొన్ని పరిణామాల వల్ల తెలంగాణ సాహిత్యానికి, తెలంగాణ ప్రతి అంశానికి ఒక ప్రశస్తి వచ్చింది. వాటిని మనం ప్రత్యేకంగా మన పాఠ్యపుస్తకాలలో రూపొందించుకున్నాం. 2015లో రూపొందించుకున్న పాఠ్యపుస్తకాలలో తెలంగాణ కవుల గురించి, తెలంగాణ కవయిత్రులు, కవులు అంటే కవులు, కవయిత్రులు, రచయితలు అందరూ ఉంటారు. నూతన పాఠ్యపుస్తకాలలో వీళ్ళందరి గురించి ఉంది. అవే కాకుండా ఈ పాఠ్యపుస్తకాలలో ఉన్న ఇతర తెలుగు కవులు, రచయితలు, అంటే తెలుగు సాహిత్యము ఈ తెలంగాణ రాష్ట్రము వచ్చినంగానే కాదు కదా. ఆంధ్ర రాష్ట్రము, తెలంగాణ, తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా తెలుగు కోసం పోరాడారు. తెలుగు కోసం మనం గత యుగాలుగా చూస్తున్నాం. ఆ సాహిత్యానికి సంబంధించి ప్రముఖులవి కొన్ని ఇక్కడ ఉన్నాయి. కాబట్టి తెలంగాణ సాహిత్యము, సంస్కృతి ప్రాచీనం, ఆధునికంలో 2015లో రూపొందించిన పాఠ్యపుస్తకాల ఆధారంగా చదవాల్సిన అవసరం ఉంది. అయితే పేపర్ 1 చదివే వాళ్ళు మరి ఏ పుస్తకాలు చదవాలి అంటే 1 నుండి అప్పర్ ప్రైమరీ వరకు, సెకండరీ లెవెల్ స్టార్ట్ అయ్యే వరకు చదవడం మంచిది. అయితే 1, 2 కేవలం వర్ణమాలలు, వాటి యొక్క పొల్లులు, అచ్చులు, వాటితో పాటు గుణింతాలు, ఒత్తులు, వాటి మీద ప్రాక్టీస్గా ఉంటున్నాయి. కాబట్టి 3వ తరగతిని బేస్గా తీసుకోవడం జరిగింది. 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సింది 5, కానీ మన భాషాంశాలలో వెళ్ళినప్పుడు తెలుస్తుంది 8వ తరగతి వరకు కూడా ఈ అంశాలన్నీ కూడా పుస్తకాలలో కవర్ అయ్యాయి. ఇక ఇవి కాక ఏం చదవాలి? తెలంగాణ సాహిత్య సంస్కృతులలో సాహితీ ప్రక్రియలు, తెలుగు సాహిత్య ప్రక్రియలు చాలా ఉన్నాయి. ఇప్పుడు పాఠ్య పుస్తకాలను తీసినప్పుడు మనకు అర్థమవుతుంది. అక్కడ మీకు మళ్ళీ పరిచయం చేస్తాను. ఇక్కడ కళలేంటి, కళాకారులు ఎవరు, ముఖ్యంగా తెలంగాణ కళాకారులు, తెలంగాణలో జరుపుకుంటున్న వేడుకలు, పండుగలు. మనకి ఇక్కడ చూస్తే మన తెలుగు ప్రైమరీ పుస్తకాలను చూసినప్పుడు పిల్లల వర్ణమాలను పునశ్చరణ చేయడానికి బతుకమ్మ పాటలు పెట్టడం జరిగింది. సన్న జల్లుళ్ళు కోల్, ఇట్లా జల్లులు పడ్డప్పుడు ఏం జరిగింది అని, అమ్మవారు వేడుకలు, ఆ పాటల ద్వారా కూడా అచ్చులు, హల్లులు, ఒత్తులను తీసుకున్నాం. ఇట్లా మన పండుగలు, మన వేడుకలు, మనం ఆడుకునే క్రీడలేంటి, మనం పాడుకున్న పాటలేంటి, జానపద పాటలు ఎన్నో ఉన్నాయి. వానల్లు కురవాలే వానదేవుడా అనే పాటను మనం చూస్తాం. అట్లాగే క్రీడల మీద పాటలు, ఇవన్నింటిని కూడా, ఇవి ఎలా రాయబడ్డాయి, ఎక్కడి నుంచి వాటిని సేకరించాం, వీటన్నిటిపైన కూడా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంలో తెలంగాణ అనుకున్నప్పుడు ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర గీతంగా, తెలంగాణ మాతృగీతంగా మనం జయ జయ హే తెలంగాణ మన అందశ్రీ గారు రాసిన పాట కూడా ఉంది. ఇట్లా అప్డేట్స్ ఏమన్నా ఉంటే కూడా మీరు యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక 3వ అంశం పదజాలం. పదజాలంలో సామెతలు, జాతీయాలు, ఇవన్నీ మన నిజ జీవితంలో పుట్టేవి. ఏమంటారంటే
పుంటి కూర తిన్నా సరే పుట్టింట్లో ఉండాలి అని, అట్లా రకరకాలవి. కడుపు నిండినట్టుందమ్మా, కడుపు మంటలాగుందమ్మా, ఇట్లా కొన్ని ఇవి 2 అర్థాలు వస్తుంటాయి. వాళ్ళ జీవితంలో ఉన్న అనుభవాలను చూపించేవి కొన్ని జాతీయాలుగా వాడుతున్నాం, సామెతలు వాడుకుంటున్నాం, పొడుపు కథలు ఉంటున్నాయి. ఈ తెలంగాణ పదజాలాలు మాండలికాలు ప్రత్యేకంగా ఉన్నాయి. ఇక పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యతిరేక పదాలు, అర్థాలు, ఉత్పత్తర్థాలు, ప్రకృతి వికృతులు, ఇవన్నీ కూడా ఈ పదజాలాలు సహజంగా మనకు పుస్తకంలో పాఠం రూపంలో మనం మాట్లాడే రూపంలో ఉంటాయి. కానీ ప్రత్యేకంగా చూస్తే వీటన్నింటికి అసలు ఇవంటే ఏమిటి, వీటికి కొన్ని ఉదాహరణలు. ఆ పాఠ్య పుస్తకంలో ఇవేమన్నా ఉన్నాయా, వాటి మీద శ్రద్ధ పెడుతూ చదివితే చాలు. మనం తీసుకునేటప్పుడు అట్లా కేటాయించుకొని ప్లాన్ చేసుకోండి, టైం కూడా ఉంటుంది. ఇంకొక విషయం కూడా చెప్పాలనుకున్నాను, టెట్ అవగాహనలో చెప్పాను. మీకు ఇంచుమించు 55 నుంచి 60 రోజుల టైం ఉంది. అటు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే సిలబస్లో ఎక్కువ భాగం ఇందులో కూడా ఉంది. కాబట్టి 2 వైపులా ఉపయోగపడేటట్టు చూసుకోండి. మొదటి ఏదైతే హార్డ్గా ఉందో వాటిని చదువుకొని, ఆ తర్వాత మీరు గతంలో చదివి ఈజీగా ఉన్న వాటిని రివిజన్గా కూడా పెట్టుకోండి. ఇది ఇక తెలుగులో పేపర్ 1లో 3వది సిలబస్ ప్రకారం పదజాలం, 4వవి భాషాంశాలు. భాషాంశాలు అంటే అసలు ఇక ప్రైమరీ స్కూల్ టెక్స్ట్ బుక్స్ చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. మొదటి తరగతి నుండి వర్ణమాలలు, ఆ తర్వాత అచ్చులు, హల్లులు, ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు, సంశ్లేషాక్షరాలు, అవి పిల్లలకు కూడా ఈ మధ్యకాలంలో మనము వ్యాకరణంలాగా చెప్తలేము, వినియోగంలోనే చెప్తా ఉన్నాము. అది మీరు గమనించుకోండి. అందుకే అన్నాను నేను, లక్ష్యాధారమైన ప్రశ్నలు కూడా వినిమయంలోనే ఎక్కువ అడుగుతూ ఉంటారు. ఇక వాక్యాలు, వర్గయుక్కులంటే ఏమిటి, అసలు పరుషాలేంటి, సరళాలేంటి, భాషా భాగాలేంటి, లింగాలేంటి, వచనాలు, కాలాలు, విభక్తులు, అవ్యయాలు, విరామ చిహ్నాలు, ఇవన్నీ చూస్తే మాటలు చాలా పెద్దగా ఉంది. అసలు లింగాలు అంటే ఏంటి, అసలు స్త్రీలింగం, పుంలింగం అవి ఏంటి, వచనాలు ఏ వచనాలు ఉన్నాయి, కాలాలు ఎన్నిటిగా కేటాయించాం, వాటికి ఒక్కొక్క 2 ఉదాహరణలు మీరు మనసులో పెట్టుకుంటే చాలు. పాఠ్యాంశాలలో పాఠాలలో వచ్చినవి సపరేట్గా మనము నోట్ చేసుకోవచ్చు, లేదా నోట్ చేసిన అంశాలు కూడా చాలా రకాలుగా దొరుకుతూ ఉన్నాయి, వాటిని తీసుకుంటే చాలు. ఇక విభక్తులు ఏందైతే మనం వాక్యం చేయలేము. వాక్యాలు ఏర్పడేటప్పుడు కూడా మనం కొన్ని అక్షరాలు పదాలుగా మారి అర్థవంతమైన కొన్ని పదాలు వాక్యాలుగా మారుతున్నాయి. ఈ వాక్యాలలో మరల సరళ వాక్యాలని అన్ని రకాలు ఉన్నాయి. కానీ ప్రతి దాన్ని ఒక టైటిల్గా చూసుకొని కొన్ని ఉదాహరణలతో పెట్టేసుకుంటే చాలా, అప్పుడు కన్ఫ్యూజన్ రాదు. ఇక విరామ చిహ్నాలలో మనం చూస్తే కామాలు, పులి స్టాపులు రాసేటప్పుడు ఎక్కడుంటాయి అనేది ఇప్పుడు మనం ఆడ రాయమంటలేడు, కానీ ఆ వాటిపైన ప్రశ్న అడిగినప్పుడు మనం గుర్తించగలిగి ఉంటే చాలు. ఇక సందులు చూసినప్పుడు తెలుగు సందులు, సంస్కృత సందులు, సమాసాలు, క్రియలు, సమాపక అసమాపక క్రియలు అంటే ఏంటి, వాక్యాలలో రకాలేంటి, ఆశ్చర్యార్థక వాక్యాలు, విద్వర్ధక వాక్యాలు, ప్రశ్నార్థక వాక్యాలు, మనకు ప్రైమరీ టెక్స్ట్ బుక్స్లలో చూసినప్పుడు వీటన్నింటికి కొంత బేస్ మనకు కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత తరగతి సెకండరీ లెవెల్ పెరిగినప్పుడు ఆ పాఠ్యాంశాలలో వీటిని పెంచుకుంటూ పోతూ ఉన్నారు. కాబట్టి అదే రకంగా బేసిక్స్ 2 వైపులా సిలబస్లో మనకు ఈక్వల్గా కనిపిస్తూ ఉంటాయి. ఇక కర్తని, కర్మని వాక్యాలు, ప్రత్యక్ష పరోక్ష వాక్యాలు, ఏవైతే నిషేధార్థక వాక్యాలు ఉంటాయి, మరి ఇక అలంకారాలు, ఛందస్సు, ఇవైతే మనకు పాండిత్యానికి ఇవే మూలమవుతున్నాయి. ఒక పండితుడు పుట్టాలి అంటే సహజంగా అతనిలో పండితుడు మేల్కోవడానికి ఛందస్సు, అలంకారాలు బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. వాటిని నేర్చుకుంటే ఇవి అని తెలుస్తుంది, కానీ సహజంగానే మనలో ఉద్భవిస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని ఇది ఈ ఛందస్సు, ఈ అలంకారం, ఈ వాక్యం ఇలా అలంకారం అవుతుంది అనేవి కొంత గుర్తుపెట్టుకుంటూ ముందుకు సాగాలి. ఇక ఫైనల్గా 24 మార్కులు ఇప్పటి వరకు చెప్పింది జరుగుతుంది. చివరిది బోధనా పద్ధతులలో మీరు చదివిన డిఎడ్లో ఉంటుంది ఈ తెలుగు భాష పట్ల తెలుగు బోధనా పద్ధతులు. మరి భాష ఎందుకు, అసలు భాష యొక్క లక్ష్యాలు ఏమిటి మీరు అక్కడ చదువుకొని ఉంటారు. తెలుగు భాష మనకు వినిమయం కోసము, మన యొక్క అభిప్రాయాలు చెప్పడం కోసం సహజంగా పుట్టింది. కాకపోతే భాష కూడా ఒక నదీ ప్రవాహంలాగా స్పందించే మనసుతో ముందుకు పోతూ మనం చూస్తే మన తాతల నాడు మాట్లాడిన భాషకు మన పిల్లలు, మన నెక్స్ట్ తరాలు మాట్లాడుతున్న భాషలో ఎన్నో భాషలు కలగలుపుగా వచ్చేస్తూ ఉంటాయి. ఇక ఒక్కొక్క దగ్గర కొన్ని మాండలికాలు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మరి ఇట్లా మాతృభాష అంటే ఏమిటి, అసలు భాష యొక్క లక్ష్యాలు
లక్ష్యాలేమిటి, ఈ భావనలు ఏముంటాయి. భావనలు చాలా ఉండవచ్చు, కానీ ఒక ఉపాధ్యాయుడిగా మీరు మారుతున్నప్పుడు ఈ లక్ష్యం కావచ్చు, సామర్థ్యాలు కావచ్చు, నైపుణ్యాలు కావచ్చు, అది తరగతి గదికి అన్వయించబడాలి. బేసిక్గా చదివిన వాడైనా చదువు చెప్పేవాళ్ళైనా గమనించాల్సింది ఏమిటి, విద్యా లక్ష్యాలు ఏమున్నవి, ప్రత్యేకంగా ఈ భాషను బోధించడంలో లక్ష్యాలు ఏమున్నది. ఆ లక్ష్యాలు సాధించడం కోసమే అభ్యసన ప్రక్రియ అనేది జరుగుతుంది. ఇది గమనించాలి. ఈ అభ్యసన ప్రక్రియలో ఏ ఏ నైపుణ్యాలు నేర్పుతున్నావు, దాని ద్వారా పిల్లవాడు ఏ సామర్థ్యాలు సాధించాడు, అది తరగతి గదికి ఎట్లా అన్వయిస్తాం. వీటిల్లో మనకు ఈ ట్రైనింగ్ చేసిన ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది, ప్రణాళిక రచన అనేది చాలా అవసరం ఉంటుంది. ఇప్పుడు ఏం పని చేసినా, ఏ పాఠం చెప్పినా, మనం ప్రిపేర్ అయినా ఒక ప్రణాళిక రచన అనేది ఉండాలి. అంటే అది ఇమీడియట్గా చేసేది అంటే పీరియడ్ ప్లాన్స్ అంటాం, తర్వాత యూనిట్ ప్లాన్స్ అంటాం, వార్షిక ప్లాన్ అంటాం. అట్లా మనిషి జీవితంలో కూడా ఇమీడియట్గా లక్ష్యాలు ఉంటాయి, సుదీర్ఘ లక్ష్యాలు ఉంటాయి. వీటన్నింటినీ సాధించుకోవడానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక రచన సాధ్యం కోసమే మనం ఇక్కడ పాఠ్యగ్రంథాలు ఇక్కడ రాసుకుంటూ ఉంటాం. ఈ పాఠ్యగ్రంథాల ఆధారంగా మనము మన యొక్క సామర్థ్యాలు, నైపుణ్యాలను సాధించే ప్రయత్నంలో ఉంటాం. ఇక ముఖ్యంగా భాషా బోధనలో సాహిత్య ప్రక్రియలు చాలా ఉన్నాయి. భాషలో ఒక్కొక్క సాహిత్యానికి ఏ ప్రక్రియ వాడుతున్నావు, ఆ నైపుణ్యం ఎట్లా సాధిస్తామనేది. ఇక బోధనాభ్యసన సామగ్రి మనకు టీఎల్ఎం అంటున్నాం. ఈ మధ్యకాలంలో నిరంతర మూల్యాంకనం అనేది వచ్చింది. డిజిటల్ యుగంలో ఉన్నాం మనం. ఇంకా ఎన్నో సామగ్రులు కూడా వస్తూ ఉన్నాయి, కాబట్టి కొంత వీటి మీద కూడా దృష్టి పెట్టుకోండి. ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనంలో నిర్మాణాత్మక మూల్యాంకనం అంటున్నాం, సంగ్రహణాత్మక మూల్యాంకనం అంటున్నాం. ఒకప్పుడు పరీక్ష పాస్ అయితే చాలు. ఒకప్పుడేమో చాలా సంవత్సరాలు 1970s ముందు చూస్తే పరీక్షలో ఫెయిల్ అయితే ఫెయిల్ అయినట్టే. ఆ తర్వాత అటెండెన్స్ను బట్టి వాడిని పాస్ చేయడం, నాన్ డిటెన్షన్ మెథడ్ వచ్చింది. ఆ తర్వాత కేవలం పరీక్ష పాస్ అయితే చాలు అనుకున్నాం. కానీ ఈరోజు ప్రపంచం తగ్గట్టుగా నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేది సిసిఈ మెథడ్ అనేది చాలా గొప్పగా అన్వయించుకుంటూ మనం ముందుకు సాగుతూ ఉన్నాం. ఈ దృష్టిని కూడా పెట్టుకొని మూల్యాంకన విధానాలలో ఏ కొత్త పద్ధతులు ఉన్నాయి, అభ్యసన సామగ్రిలో గతంలో ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే, ఇంకేమన్నా కొత్తవి ఉన్నాయా, వీటి మీద కూడా దృష్టి పెట్టాలని కోరుకుంటూ ఉన్నాను. అయితే ఈ బోధనా పద్ధతులు దీంట్లో ఉన్న 7 అంశాల ఆధారంగా చూస్తే మనకు 6 మార్కులు తప్పకుండా ఇందులో నుంచే ఉంటాయి. పేపర్ 1లో కానీ పేపర్ 2లో కానీ. విషయ అవగాహన పైన 24 మార్కులు, బోధనా పద్ధతుల మీద 6 మార్కులు. ఇక నేను ఇంకొక విషయము, మనం ఏమనుకున్నామంటే పాఠ్య పుస్తకాలను ఫాలో అవ్వాలి. ఇక్కడ మనం ప్రక్రియలు అనుకున్నాం, ఇతివృత్తాలు అనుకున్నాం. ఇవే కాకుండా ఇప్పుడు ఇక్కడ 3rd క్లాస్లో చూసాం, వానదేవుడా అనేది ఒక గేయం, ఇతిహాసం ఏది బాలభీముడు అనేది ఇతివృత్తం, ఇతిహాసం, ప్రక్రియ, కథ. ఇట్లా మనం చూస్తే ప్రక్రియలు గేయము, కథ, సంభాషణ, వ్యాసము, పద్యాలు ఇన్ని రకాలుగా ఉన్నాయి. ఇది సృజనాత్మకత రచనలు కూడా ఉన్నాయి, స్ఫూర్తితో ఇతివృత్తాలు పొందే ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా ముందు ముందు పిల్లవాడు అవగాహనతో రచించే యొక్క శక్తిని పొందడానికి బేస్ చేయబడ్డాయి. ఇవే కాకుండా మనం 4వ తరగతికి వెళ్ళినప్పుడు చిన్నగా ఇక్కడ కవి పేరు కూడా రావడం మొదలైంది. అభినందన అనే ఒక 6th క్లాస్కి వెళ్ళినప్పుడు ఇక్కడ అభినందన అనే పాఠాన్ని దేశభక్తి, ఇతివృత్తం, శ్రమ గౌరవం, ఇది ఒక గేయ ప్రక్రియ. స్నేహబంధం, లేఖ అనేది లేఖాయాత్ర రచన, ఇది యాత్ర రచన కావచ్చు, వ్యక్తిగతం కావచ్చు, చరిత్ర సంస్కృతిని చెప్పేవి కూడా కావచ్చు. ముఖ్యంగా శతక పద్యాలకు తెలుగు సాహిత్యంలో, తెలుగు పాఠ్యపుస్తకాలలో ప్రత్యేకత ఉంది. శతక పద్యాల మీద ఒక శ్రద్ధ పెట్టండి. కొన్ని శతకాలలో మకుటం, ముఖ్యంగా సింపుల్గా ఆటవెలది పద్యాలతో శతక పద్యాలను మనం రాసినప్పుడు ఆ కవి పేరు మకుటంగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో కవి పేరు రాకుండా కవి ఏదో ఒకటి మకుటంగా పెట్టుకుంటాడు. కాబట్టి వాటిని కూడా గమనించుకోవాలి. సుమతి శతకం కావచ్చు, వేమన శతకం కావచ్చు. ఈరోజు ఇంకా చాలా శతకాలు మన పుస్తకాలలో కనిపిస్తూ ఉన్నాయి. అంటే గతంలో ఉన్నవి, రాస్తూ ఉన్నవి అన్నిటినీ కూడా తీసుకున్నారు. ఇవన్నీ కాకుండా తెలుగు సాహిత్యంలో జానపద సాహిత్యానికి కూడా గొప్ప ప్రత్యేకత ఉంది. కాబట్టి జానపద కథలు, వానదేవుడా అనే పాఠాన్ని చూసినప్పుడు మనం జానపద గేయంగా చూసుకుంటాం, అది సహజంగా పుట్టిన పాటలు. ఇట్లా ఇవన్నీ కూడా చూస్తాం. సో ఇతివృత్తాలు, ప్రక్రియలు,
కవులు రచయితలు మనము పాఠ్యపుస్తకాల ఆధారంగా చూసుకోవాలి. 1 నుంచి 5వ తరగతి వరకు పుస్తకాలను గమనిస్తే జాబిలీ పేరుతో ఉంటాయి. జాబిలీ 1, జాబిలీ 2, 4, 5. అట్లాగే 6వ తరగతి నుంచి గమనిస్తే నవవసంతం లాగా వచ్చి అది 8వ తరగతి వరకు ఉంటుంది. నవవసంతం 1, 2, 3. ఆ తర్వాత 10వ తరగతిని గమనిస్తే మనం ఇక్కడ సింగిడి అని ఉంటుంది. సింగిడి 1, సింగిడి 2 అట్లా మనం చూస్తాం. ఇక ఇవన్నీ కాకుండా మనం బోధనా పద్ధతులు చెప్పినప్పుడు లక్ష్యాలు చెప్పినప్పుడు ఒక మాట అన్నాను నేను. ఏంటి అంటే సామర్థ్యాలు బోధన లక్ష్యాలు మనకు ఆధారమై ఉండాలి అన్నప్పుడు పుస్తకాలలో గమనిస్తే 1వ తరగతి 2వ తరగతి ఈ పిల్లలు సాధించాల్సిన సామర్థ్యాలు వినండి, మాట్లాడండి, చదవండి, రాయండి, సృజనాత్మకత. ఏదైనా భాషను ఫస్ట్ వింటాం, తర్వాత మాట్లాడతాం, ఆ తర్వాత చదువుతాం, తర్వాత రాస్తాం. ఇలా రాసేటప్పుడే చిన్నగా ఒక సృజనాత్మకత అనేది మొదలవుతుంది. ఇక మనం జాబిలి ఒక్కొక్క స్థాయిని చూస్తే 5వ తరగతికి వచ్చే వరకల్లా పిల్లవాడు ఈ 5 లక్ష్యాలే కాకుండా అంటే వినడము, మాట్లాడడము, చదవడం, రాయడం, సృజనాత్మకతతో పాటు ప్రాజెక్టు పని చేసే లెవెల్కి ఎదుగుతాడు. ఇక ఇవి మనం 6th 7thకి వెళ్ళినప్పుడు ఆలోచించి మాట్లాడడం, ప్రతిస్పందించడం, ధారాళంగా మాట్లాడడం, అర్థం చేసుకొని మాట్లాడడం, ఇవన్నీ కూడా విద్యా నైపుణ్యాలు, ప్రమాణాలు, సామర్థ్యాలలో మనము గమనిస్తూ ఉంటాం. ఇవి మీరు అన్నీ కూడా గమనించుకొని ప్రిపేర్ అవ్వాలని కోరుకుంటూ, అయితే పేపర్ 1లో మనం అది పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు, 30 నుండి 60 మార్కుల వరకు తెలుగు కేటాయించడం జరిగింది. ఈ మోడల్ పేపర్లో చూసినప్పుడు 31 నుండి 35 వరకు ఒక పద్యం ఇచ్చి ఆ పద్యం పైన ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. విశ్వదాభిరామ వినురవేమ అనే దాంట్లో చూస్తే ఇక్కడ కొన ప్రాణం ఎవరి విడదీస్తే ఎట్లా ఉంటుంది, ఇది విడదీసి అంటే మనం సందులు కూడా అన్నాం కదా, ఇవి దాచుకొనగన్ ప్లస్ ప్రాణము ప్లస్ ఎవరితనము, దాచుకొనగన్ ప్రాణం ఎవరితనము. ఈ పద్యంలో ఉన్న మకుటం ఏమిటి? విశ్వదాభిరామ వినురవేమ అన్నాం కదా, మరి ఈ పద్యంలోని మకుటం ఏమిటి? విశ్వదాభిరామ వినురవేమ. ఇట్లా పద్య ఆధారం, ఇది అపరిచిత పద్యం. మనకు వేమన పద్యాలు పరిచితమే కానీ కొన్ని సందర్భాల్లో టెక్స్ట్ బుక్లో రాకపోవచ్చు, కానీ ఆయన పద్యాలు ఇంకొక దగ్గర చదువుతాం. మనము నరసింహ శతకాన్ని చూసినప్పుడు కూడా చాలా పద్యాలు పెద్దవాళ్ళ నుండి ఇప్పటి వరకు వాటి శతక పద్యాలు చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ పద్యాన్ని అనుసరించి ఏమనుకుంటాం? తనువు మనది కాదు, నిజంగానే పారిపోనీయకుండా దీన్ని నిలపలేం. దేన్ని నిలపలేం? ఏదైనా పారిపోతుంది. నిలపందేంటి? ప్రాణం. ఎన్ని కోట్ల రూపాయలు పోసినా ఇప్పటికి కూడా విధిని ఎదిరించి ప్రాణం నిలబెట్టలేకపోతున్నాం. ఆ రోజుల్లోనే వేమన గారు ఆ పద్యంలో ఒక తత్వబోధన, ఇది అందరు చెప్పేదైనా వేమన గారు ఈ పద్యంలో చెప్పారు. వేమన చెప్పదలుచుకుంది ఏంది అసలు ఈ పద్యం ద్వారా అనేది అదే చెప్పాను కదా, లక్ష్యాత్మక ప్రశ్నలు ఉంటాయి. ఇవి మన యొక్క థీమ్ను, అవగాహనని, వినిమయాన్ని కూడా ప్రశ్నిస్తాయని. ఇతను ఏం చెప్పదలుచుకున్నాడు అన్నప్పుడు తనువు, ధనం, ప్రాణం ఇవేవి మనం కాపాడుకోలేం. ఎంత అనుకున్నా మనము అస్థిరమే. ఈ పద్యం ద్వారా మనం తెలుసుకోవడం అంతే. ఇక వచనం కూడా అడిగాడు. కొన్ని సందర్భాలలో పద్యము గద్యము 2 కూడా ఇస్తున్నారు, కొన్ని సందర్భాల్లో 1 కూడా ఇస్తున్నారు అనుకున్నాం. ఇక్కడ చూస్తే పిల్లలు అర్థం చేసుకోవడానికి వీలుగా ఉండే పుస్తకాలు అని కొంత పుస్తకాల పైన ఈ గద్యం అడిగారు. దీంట్లో కూడా ప్రశ్నలు చక్కగా ఇచ్చారు. పిల్లలు ఇష్టపడేవేమిటి మనకిచ్చిన వ్యాసం ఆధారంగానే కాస్త 1కి 2 సార్లు చదువుకుంటే అర్థమవుతుంది. బాగా పిల్లలు ఇష్టపడేవేమిటి అంటే ఇక్కడ ఆనందంతో భావ వ్యక్తీకరణతో చదివే పుస్తకాలు. ఈ వ్యాసకర్తకు అంటే ఈ వ్యాసం రాసిన వాడు ఆ వ్యాసంలో ఉంది. ఇక్కడ 37 ఒడిస్సీ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ అన్నారు. చాలామంది టీచర్ల భావన ఉంటుంది. ఏంటి అసలు ఏం భావన ఉంటుంది? 1వ తరగతి పిల్లలకు ద ఒడిస్సీ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ పుస్తకం అర్థం కావడం చాలా కష్టం అని అనుకుంటారు, కానీ అది కొంతవరకు ఏ పుస్తకమైనా సరే వాళ్ళు అర్థం చేసుకుంటూ ఆనందించేటప్పుడు ఈజీగా అర్థం చేసుకుంటారు. ఇక్కడ మనం గమనిస్తే
పిల్లల సామర్థ్యాలు ప్రైమరీ లెవెల్ కనిపిస్తుంది. పిల్లలు ఏం చేస్తారు అంటే వాళ్ళకి అర్థం కాకపోయినా సరే వినడానికి ఇష్టపడతారు, అర్థం కాకపోయినా సరే చూడడానికి ఇష్టపడతారు. పిల్లల యొక్క ప్రత్యేకత అది. వాళ్ళు పుట్టుక నుంచే నేర్చుకోవడం మొదలెడతారు. ఈ వ్యాసకర్త ఈ అభిప్రాయాన్ని కూడా ఇందులో చెప్పాడు. ఈ వ్యాసంలోని విషయం కూడా ఏంటంటే పిల్లల యొక్క శ్రవణాశక్తి మీదనే ఈ వ్యాసం రాయబడింది. ఇక్కడ మనము 30 నుండి 40 మార్కుల వరకు పద్యం చూసాం, గద్యం చూసాం. ఇక చూస్తే అక్కడ మనకు 2వ తరగతి పుస్తకంలో కావచ్చు తెలంగాణ ప్రత్యేకతలు, రాష్ట్ర చిహ్నాలు, పండుగలను కూడా ఒక పాఠం ఉంది ప్రైమరీలో. అక్కడ అడిగిన ప్రశ్నలు వాటిలలో కూడా ఈ ప్రశ్న వచ్చింది. ఎంగిలి పూల బతుకమ్మను ఏ రోజు చేస్తారు? ఇక మనకు రాష్ట్ర పండగ కూడా బతుకమ్మ ఉంది కాబట్టి బతుకమ్మను మీద ఇప్పుడు ఎవరు పిహెచ్డి చేశారని, ఎవరు దానిపైన 9 రోజుల పండుగ ఎట్లా జరుపుకుంటారని రకరకాల ప్రశ్నలు కూడా మనకు దీన్ని బేస్ చేసుకొని అడిగే అవకాశం ఉంటుంది. ఎంగిలిపూల బతుకమ్మను పెత్రమావాస్య నాడు చేస్తారు. ఇది. ఇక జైలు కథల సంపుటి అనేది ఉంది. ఇక్కడ మనకు చీమల బారు అని ఒక పాఠం ఉంది. ఆ చీమల బారు పాఠాన్ని పొట్లపల్లి రామారావు గారు రాస్తారు. ఇట్లా మనకు చూస్తూ వెళ్తే 60 మార్కులు కూడా తెలంగాణ ఉద్యమ పితామహుడు ఎవరు? కొత్తపల్లి జయశంకర్ గారు. తర్వాత ఏకలక్ష్యం గల వస్తువేది అనేది చూసినప్పుడు ఎస్కే వర్మ, కృష్ణస్వామి గారు చెప్పారు. అక్షర చిత్రాలు చదివించడం వల్ల ఏ సామర్థ్యం పెరుగుతుంది అంటే పఠనం. ఈ ఘనము మనకు ఘనాలు ఛందస్సు కూడా కొన్ని సందర్భాల్లో అడుగుతూ ఉన్నారు, అలంకారాలు అడుగుతూ ఉన్నారు. ఇక్కడ అలంకారం అడిగాడు. నీటి మీద తేలుతున్నది ఏమిటి అంటే చేకానుప్రాస. నెలవారీ నిర్వహించే అదనపు కార్యక్రమాలు ఉండే ప్రణాళిక. మామూలుగా యూనిట్ ప్రణాళికలు ఉంటాయి, కానీ కొన్ని అదనపు కార్యక్రమాలు మనకు అకాడమిక్తో పాటు ఉంటాయి, కోకరికులర్ యాక్టివిటీస్ అంటాం. వాటన్నింటిని ఎక్కడ పొందుపరుస్తాము అన్నప్పుడు వార్షిక ప్రణాళికలో ఈ యూనిట్తో పాటు అదనపు కార్యక్రమాలు కూడా పొందుపరచడం జరుగుతుంది. నిరంతర సమగ్ర మూల్యాంకనం ఎక్కడ నిర్వహించబడుతుంది అని అన్నాం. చూడండి ఎప్పటికప్పుడు ఎట్లా అడిగాడు ఆ ప్రశ్న. తరగతి లోపల, తరగతి బయట. ఖచ్చితంగా కేవలము తరగతిలోనే కాదు, పిల్లవాడి అన్ని రకాల ఆధునిక బోధన శాస్త్రానికి ఉపాధ్యాయుడు ఈనాడు కేవలం బోధకుడు కాడు, ఇవాళ ఉపాధ్యాయుడు సహాయకుడు మాత్రం. ఇది మనం గమనించాలి. పిల్లల పరిశీలన శక్తిని పెంపొందించేకు ఉపయోగపడేది ఏమిటి? అభ్యసన సామర్థ్యం. ఇట్లా తెలంగాణ మాండలికాలు అన్నప్పుడు ఇక్కడ అర్ర అనే మాటకు అర్థం ఏమిటి అని అడిగాడు. ఇక్కడ అర్ర అంటే మనకి బాగా తెలుస్తుంది, అది గది. వసుధ అనే దానికి ఉత్పత్తి అర్థం ఏమిటి? ఆ తర్వాత సామెతకు ఒక సామెత ఇచ్చాడు ఇక్కడ. సాగుబాటు నాడు సాకపోతే సాలంతా ఆగిపోతుంది, ఉంటేనేమో ఊరంతా వాళ్ళది అంటారు కదా. ఈ అనుభవాలకు మూలం ఏమిటి అంటే వ్యవసాయం అని అర్థం. అట్లా ఒక్కొక్క సామెత ఒక్కొక్క పని నుండి, ఒక్కొక్క అనుభవం నుండి పుడుతుంది. ఈ సామెత వ్యవసాయం నుండి పుట్టింది అని. బంగారం అనే పదానికి ప్రకృతి రూపం, వికృతి బృంగారం. అసలు మనం బంగారమే ప్రకృతి అనుకుంటాం, కానీ అక్కడ అది వికృతి రూపంగా కనిపిస్తుంది. ఆహా, ఆ ప్రాంతం ఎంత శోభమయంగా ఉంది. ఇక్కడ అవ్యయ పదం ఏంటి? అవ్యయాలు మనము భాషా భాగాలలో అవ్యయం మీద కూడా కొంత శ్రద్ధ పెట్టండి. అవ్యయాలం అంటే ఆహా అనేది అవ్యయం ఈ వాక్యంలో, రైట్. వయోవృద్ధుడు అనే సమాసానికి విగ్రహ వాక్యం ఏంటి? కొన్నిసార్లు వాళ్ళ అంటే చాలా ఉన్నాయి కాబట్టి అక్కడ వచ్చిన సందర్భాన్ని బట్టి అడగడం జరుగుతుంది. వయోవృద్ధుడు అంటే వయశ్చేత వృద్ధుడు, అంతే అతను. అట్లా చేతన్ అది. నింగిలోని చంద్రుని చూసి సంతోషించాను. ఇది ఆకాశంలో చుక్కలు అని పాఠాలు చాలా ఉంటాయి. అట్లాగే చంద్రుని చూసి సంతోషించాను అన్నప్పుడు ఇక్కడున్న విభక్తులు ఏమిటి? అట్లాగే చివరిది క్ష్మి అనే సంశ్లేషాక్షరంలో ధ్వని క్రమం ఎట్లా ఉంటుంది? మనకి కా అక్షరము, క్ష అక్షరము ఇక్కడ కొంత మనకు జరుగుతుంది. ఈ ప్రక్రియ ఇట్లా కలిపి కొన్ని అక్షరాల కదలికలో సంశ్లేషాక్షరం ధ్వని క్రమం కలుపుతుంది. దీన్ని చూస్తే మనకు క్ ష్ ఈ కలిపి లక్ష్మి అవుతుంది. ఇది పేపర్ 1లో ఒక మోడల్ మనం చూస్తున్నాం. ఇక టెట్ తెలుగుకు సిద్ధపడుతున్న అందరికీ మరొక్కసారి విన్నపం, చదివింది చాలా శ్రద్ధగా చదవండి. వాటిని ఒక క్రమంలో దృష్టిలో పెట్టుకోండి. వినిమయం ఆధారంగా వాటిని నేర్చుకోండి. కేవలము
ఉదాహరణలతోని ఒకటి నేర్చినప్పుడు దానికి ఒక ఉదాహరణ గుర్తుపెట్టుకోండి. మనము క్లాస్ వైజ్గా ఏ పాఠాలు ఉన్నాయి, వాటిని రచించింది ఎవరు, ఇతివృత్తాలు ఏంది, పాఠం వైజ్గానే ప్రకృతి వికృతులు ఉన్నాయి, నానార్థాలు ఉన్నాయి. అట్లా అంటే ఏవి ఉన్నా సరే ఆ పాఠంలో ఉన్నది ఒక పార్టులాగా చేసుకుంటే అది ఒక 2 రోజుల పనిలా అయిపోతుంది. మీరు దృష్టి పెట్టండి. ఇప్పుడు కొత్తగా రాయడం కాకుండా మీ దగ్గర ఉన్న విషయాన్ని స్పష్టంగా చదవండి, మంచి మార్కులు పొందండి. ఆల్ ద బెస్ట్. ఇప్పటి వరకు మనము టీఎస్ నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న టెట్ పరీక్షలో మనం తెలుగు పేపర్ 1 ఈరోజు చూసుకున్నాం. సిలబస్ అంతా ఒకసారి శ్రద్ధ పెట్టండి. మంచి క్రమంలో మంచి ఫలితాన్ని పొందాలని అందరికీ ఆల్ ద బెస్ట్. మంచి మార్కులతో ముందుకు రావాలి.